హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ నుండి మన ఛానల్లో వీక్లీ అప్డేట్స్ చెప్పబోతున్నాం ఎపిసోడ్ వైజ్ గా. సో ఇది ఎపిసోడ్ 1. ఈ వీక్ లో మన టాలీవుడ్ లో గట్టిగా ట్రెండ్ అయిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకా మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఈ మార్చ్ 22 రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీ అయిన RC-17 డైరెక్టెడ్ బై సుకుమార్ అనౌన్స్మెంట్ వీడియో, అలాగే గేమ్ చేంజర్ జరగండి జరగండి సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ ఈ సాంగ్ కి మన శంకర్ గారు ఆల్మోస్ట్ 16 కోట్లు ఖర్చు చేశారంట. సో ఎంత గ్రాండ్ లెవెల్లో ఉండబోతుందో చూద్దాం. అలాగే మన మార్చ్ 20 రామ్ చరణ్ బుచ్చిబాబు RC-16 పూజా సెరమనీ జరిగింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, బోనీ కపూర్, జాన్వీ కపూర్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో రీసెంట్ గా ఒక గ్రాండ్ ఈవెంట్ కండక్ట్ చేసింది. అక్కడ ప్రైమ్ OTT నుంచి అప్కమింగ్ గా రాబోతున్న సిరీస్ అండ్ మూవీస్ అప్డేట్స్ ఇచ్చేశారు. సో ఈ ఈవెంట్ కి నార్త్ అండ్ సౌత్ నుండి చాలా మంది స్టార్స్ అటెండ్ అయ్యారు. వాళ్ళ అప్కమింగ్ ప్రోడక్ట్స్ నుండి గ్లిమ్స్ అండ్ టీజర్స్ రిలీజ్ చేశారు. మన తెలుగు నుండి డైరెక్టర్ హరిశంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీంతో అటెండ్ అయ్యి మూవీ నుండి ఒక యాక్షన్ ప్యాకెట్ టీజర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అదే టీజర్ మనకు యూట్యూబ్ లో రిలీజ్ అయింది, గట్టిగా ట్రెండ్ కూడా అయింది. అండ్ ఆల్సో మన డైరెక్టర్ క్రిష్ గారు పవన్ కళ్యాణ్ తో తీస్తున్న హరిహర వీరములు మూవీ గురించి మాట్లాడారు. అలాగే డైరెక్టర్ క్రిష్ మన స్వీటీ అనుష్క శెట్టితో ఘాటి అనే మూవీ తీస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ నితిన్ గారి తమ్ముడు అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి ఇక్కడ. అండ్ ఆల్సో నాగ చైతన్య గారి అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన దూత సీజన్ 1 కి సీక్వెల్ గా సీజన్ 2 రాబోతుంది. దాన్ని కూడా అనౌన్స్మెంట్ చేశారు. అండ్ వీటితో పాటు సుహాస్ అండ్ కీర్తి సురేష్ లీడ్ రోల్స్ గా వస్తున్న ఉప్పు కప్పు రంబు అనే మూవీ కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇదే ఈవెంట్ లో సూర్య గారి అప్కమింగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కంగువా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అప్పటికే మనం యూట్యూబ్ లో చూసేసాం ఈ టీజర్ అయితే నాకు ఓకే అనిపించింది. VFX చాలా బాగుంది, బట్ కొన్ని షార్ట్స్ లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ బాబీ డియోల్, సూర్య ఇందులో హీరో ఎవరో విలన్ ఎవరో తెలియకుండా రెండు సేమ్ లెవెల్లో ఉన్న క్యారెక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ యొక్క ప్రత్యేకత చెప్తూ ఒక డైలాగ్ ఉంటుంది కదా. అయితే పవన్ కళ్యాణ్ గారి జనసేన గుర్తు కూడా గాజు గ్లాసే అవ్వడం వల్ల ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ డేస్ వచ్చేసింది. సో ఇప్పుడు ప్రమోషన్స్ కోసం కావాలని ఈ డైలాగ్ పెట్టారని ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. బట్ ఎలక్ట్రల్ ఆఫీసర్ దీనికి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఆ టీజర్ నేను ఇంకా చూడలేదు, బట్ నిజంగా వాళ్ళు ఎలక్షన్స్ రూల్ ని బ్రేక్ చేస్తే ఆ పార్టీకి ఒక లీగల్ నోటీస్ కూడా పంపుతాము అని క్లియర్ గా చెప్పేశారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మార్చి 18న జపాన్ లో RRR స్క్రీనింగ్ జరిగింది. అక్కడ రాజమౌళి గారికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. సో ఆయన అప్కమింగ్ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 అప్డేట్స్ కూడా చాలానే ఇచ్చారు అక్కడ. ఈ SSMB 29 టోటల్ అప్డేట్స్ యాక్టర్స్, హీరో, విలన్, హీరోయిన్, సైడ్ యాక్టర్స్ వీళ్ళందరి గురించి, అలాగే బడ్జెట్, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఇలాంటి చాలా అప్డేట్స్ మీద ఒక లాంగ్ వీడియో రీసెంట్ గానే చేశాను. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేసి ఉంటాం. సో డోంట్ మిస్ దట్ వీడియో. అయితే జపాన్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ రాజమౌళి గారు ఇలా అన్నారు, నా నెక్స్ట్ మూవీ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అందులో హీరోగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తీసుకున్నాం. ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. మూవీ రిలీజ్ టైంలో ఆయన్ని ఖచ్చితంగా ఈ జపాన్ కి తీసుకొస్తాను అని కూడా అన్నారు. అలాగే ఈ మూవీని 2-3 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తాము అని కూడా చెప్పారు. చూద్దాం 2-3 ఇయర్స్ లో అంట రాజమౌళి గారు చేయగలరో లేదో. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ స్టోరీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుందంట. తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేయగలరు మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇదే ప్లాట్ మీద మూవీ మొత్తం రన్ అవుతుంది. అండ్ రీసెంట్ గా దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ టీజర్ లో కూడా మనకి ఇదే చూపించారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి. మృణాల్ ఠాకూర్ మంచి ఫామ్ లో ఉంది కాబట్టి అదే చేత్తో మన వీడికి కూడా ఒక హిట్ ఇస్తే అదే హ్యాపీ. అండ్ విజయ్ దేవరకొండతో సుకుమార్ గారి మూవీ ఎప్పుడో అనౌన్స్మెంట్ అయ్యింది, బట్ ఇప్పుడు పోస్ట్ పోన్ ఆర్ షెల్వుడ్ అనే న్యూస్ వస్తుంది. సుకుమార్ గారు ఇప్పుడు ప్రజెంట్లీ పుష్ప 2లో చాలా బిజీగా ఉన్నారు. దాని తర్వాత రామ్ చరణ్ తో RC-17 మూవీ తీయబోతున్నారు. దాని తర్వాత పుష్ప 3 ఉంది. సో వీడి సుకుమార్ కాంబినేషన్ కష్టమే ఇక. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ April 5th కి రిలీజ్. దీని తర్వాత విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నీరు మూవీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీలో చాలా VFX ఉండబోతుందని ప్రొడ్యూసర్ చెప్పారు. మూవీ బడ్జెట్ వచ్చేసి 100 crores. అండ్ ఈ మూవీకి ప్రభాస్ గారు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. రెమ్యూనరేషన్ బదులుగా
ఈ మూవీ ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నారు. ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం. ఇప్పటికే ఇందులో మాలవిక మోహన్, నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ గా, సంజయ్ దత్ ఒక క్రూషియల్ రోల్ గా కనిపిస్తున్నారు అనే రూమర్స్ కూడా నడుస్తున్నాయి. 2025 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్, దేవర మూవీ షూటింగ్ ప్రజెంట్ గోవాలో జరుగుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ ఫోటో గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇది మన గోవాలో జరుగుతున్న షూటింగ్ పిక్. ఈ మూవీలో ఎన్టీఆర్ గారు ఫాదర్ అండ్ సన్ రోల్ చేయబోతున్నారు అని మనకు ముందే తెలుసు. సో ఈ పిక్ ఫాదర్ రోల్ అయి ఉంటుంది, జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ న్యూస్, హీరో సుహాస్ ఫుల్ గా ఫామ్ లో ఉన్నాడు. ఈ సమ్మర్ కి ఏకంగా 4 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాడు. అండ్ ఆ ఫిలిమ్స్ వచ్చేసి ఏప్రిల్ 12 శ్రీరంగనీతులు, మే 3 ప్రసన్న వదనం, మే 24 దిల్ రాజ్ గారి బ్యానర్ లో ఒక మూవీ, అండ్ నెక్స్ట్ కేబుల్ రెడ్డి మూవీ. ఈ 4 మూవీస్ ఏప్రిల్ టు జూన్ 3 months స్పాన్ లో రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇలా రిలీజ్ చేయడం తనకి ఇష్టం లేదంట. ఆయన ఫేస్ ఆడియన్స్ కి ఇంత త్వరగా చూసి చిరాకు వస్తుంది. సో ఇప్పటి నుంచి స్లో డౌన్ అయ్యి ఇయర్ కి 2 మూవీస్ మాత్రమే చేస్తానని కూడా చెప్తున్నాడు. అండ్ ఇంకొన్ని స్మాల్ అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రజెంట్ గా అనుపమ పరమేశ్వర్ తో ఆక్టోబస్ అనే మూవీ తీస్తున్నాడు. దీని షూటింగ్ ఆల్మోస్ట్ 65% కంప్లీట్ అయింది. మనకి నెక్స్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుంచి రిలీజ్ అయ్యే మూవీ ఈ ఆక్టోబసే. అండ్ రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్ గా ఈ 26th and 27th కి మగధీర మూవీ స్పెషల్ షోస్ వేయబోతున్నారు. డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. నాగ చైతన్య అండ్ చందు మోహన్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ తాండేల్. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా 100 కోట్లంట. దీని తర్వాత డైరెక్టర్ చందు మోహన్ రెడ్డి నిఖిల్ తో కార్తికేయ 3 స్టార్ట్ చేస్తారంట. సో గైస్, ఈ వీకెండ్ మన సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయిన అప్డేట్స్ ఇవి. ఏమైనా అప్డేట్స్ మిస్ అయి ఉంటే సారీ, బక్క నెక్స్ట్ వీకెండ్ ఏది మిస్ కాకుండా చూసుకుంటాం. సో ఇలా వీక్ అప్డేట్స్ ఎలా అనిపించాయో కింద తప్పకుండా కామెంట్స్ లో ఇవ్వండి. ఓకే మరి, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.